ఇది కాళేశ్వర ముక్తీశ్వర దేవాలయం కాళేశ్వరంలో. ఇక్కడ ప్రత్యేకంగా స్వామివారికి సాంబ్రాణి వేస్తారంట. వీటి పేర్లు తెలుసుకుందాం. చెప్పండి. ఇదేంటి? పసుపు కర్పూరమా? పసుపు కర్పూరం. ఇది ఎర్ర కర్పూరం. అంటే ఎట్లా తయారు చేస్తారు ఇవి? చెట్లేనా? ఓకే. ఇది నల్ల కర్పూరం. గుగ్గిలమా? ఓకే ఓకే. ఇది నల్ల కర్పూరం. ఓకే. అది మైసాచి చెట్ల పొడి. దశాంగులం. అది పచ్చకర్పూరమా? మరి పచ్చకర్పూరం వేరేలా ఉంటది కదా, మరి వేరే పట్టు. ఇదేనా? ఓకే. అది ఊది. అది బుక్క. బుక్క అంటారు. బుక్క గులాలు అంటారు. అదేనా? బుక్క. అది మైసాచి. మైసాచి. ఈ 9 రకాలు స్వామివారికి సాంబ్రాణి కింద వేస్తారా? ఇక్కడ విశేషంగా ఈ సాంబ్రాణి స్వామివారికి సమర్పిస్తారంట. ఇట్లా వేస్తే ఏంటి? దేవుడికి మంచి, మాకు మంచా? ఇక్కడ పెట్టేసి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి కూడా వేసుకుంటే ఇంటికి మంచిది. ఓకే. దేవుడికి అసలు ధూపం ఎందుకు వేస్తారు, ఏ రోజున ధూపం వేయటం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేవి మన ఛానల్లో ఉన్నాయండి, చెక్ చేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.